నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ఈరోజు ముందుగా మన రెసిపీ ఏంటో చూద్దాం. ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మన పిల్లలకి త్వరగా అయిపోవాలంటే లంచ్ బాక్స్లోకి ఇలా చేసుకుంటే సరిపోతుంది. బాణీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 5 గుడ్లకి ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు 4 పచ్చిమిరపకాయలు కోసుకుని బాగా దోరగా వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. మంటను మట్టుకు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగేదాకా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు త్వరగా మగ్గిపోయి త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 3 స్పూన్లు కారం వేసుకుని 5 గుడ్లు వేస్తున్నాను అన్నమాట నేను. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి, దగ్గర పడిపోయి కారం కూడా వేసుకుని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేసుకుని ఒక 2 స్పూన్లు వాటర్ కూడా పోసుకుని దాంట్లో కలుపుకోవాలి. సాల్ట్ ముందుగా వేసుకున్నాం కనుక సరిపోకపోతే గుడ్లు వేసుకున్న తర్వాత కలిపేసుకుని అప్పుడు చూసుకుని వేసుకోవాలి సాల్ట్. మనం ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లల లంచ్ బాక్స్లోకి మనకు స్పీడ్గా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు కనుక ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మొత్తం వాటర్ లాగేసేదాకా ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.